పాత నిబంధనల ప్రకారంగా అనేకమైన ఇన్సిడెంట్లు, యాక్సిడెంట్లు జరిగాయి. ఎందుకు రికార్డుగా తీసుకుంటే గత జూన్ 2024 జూన్ నుంచి సెప్టెంబర్ 24 జూన్ వరకు సుమారుగా ఈ 3 నెలల కాలంలో 667 మంది చనిపోయారు. ప్రధాన కారణం ఏంటంటే డ్రైవింగ్ చేసే వ్యక్తులకి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మైనర్స్ డ్రైవింగ్ చేయడము, మైనర్స్కి తల్లిదండ్రులు వెహికల్స్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి లైసెన్స్ అది లేకపోవడం వల్ల, రూల్స్ తెలియకపోవడం వల్ల వాళ్ళు యాక్సిడెంట్లు చేయడం, అనేకమైన యాక్సిడెంట్లు అన్నెసరిగా జరుగుతూ ప్రజలు అనేక విధాలుగా చనిపోతున్నారు. ఆ విధంగా 3 నెలల్లోనూ 667 మంది చనిపోయారంటే చాలా బాధాకరమైన విషయం. దీన్ని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో, మీకు పాతవి కొత్తవి కూడా కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే కొత్త రూల్స్ ప్రకారంగా ఇదివరకు రెడ్ లైట్ ఉల్లంఘన చేసినట్టయితే, సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ ఉల్లంఘన చేసినట్టయితే ఇదివరకు 100 రూపీస్ ఫైన్ వేసేవారు. ఇప్పుడు అది 500 రూపీస్ ఫైన్. అలాగే అధికారుల యొక్క ఆదేశాలను కానీ ధిక్కరించినట్టయితే ఇదివరకు 500 రూపాయలు ఫైన్ వేసేవారు. ఇప్పుడు 2000 రూపాయలు ఫైన్ వేస్తారు. అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్టయితే ఇదివరకు 500 రూపాయలు ఫైన్ వేసేవారు. ప్రస్తుతం 5000 రూపాయలు చేశారు దాన్ని. అలాగే అతివేగంగా డ్రైవ్ చేసినట్టయితే ఇదివరకు 400 రూపాయలు ఫైన్ చేసేవారు. ఇప్పుడు 1000 రూపాయలు చేశారు. అలాగే ప్రమాదకరమైన ర్యాష్ డ్రైవింగ్ చేసినట్టయితే ఇదివరకు 1000 రూపాయలు ఉండేది, దాన్ని ఇప్పుడు 5000 రూపాయలు చేశారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ చేసినట్టయితే ఇదివరకు 2000 ఉండేది, ఇప్పుడు 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది. అలాగే రేసింగ్ కానీ స్పీడ్ కానీ చేసినట్టయితే ఇదివరకు 500 రూపాయలు ఉండేది, ఇప్పుడు 5000 రూపాయలు చేశారు. అలాగే హెల్మెట్ లేకుండా ధరించకుండా ప్రయాణం చేసినట్టయితే వెహికల్ పైన మునుపటి జరిమానా ఓన్లీ 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1000 రూపాయలు ప్లస్ 3 నెలల వరకు లైసెన్స్ రద్దు అవుతుంది. అలాగే రీసెంట్గా హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. అదేంటంటే ఓన్లీ డ్రైవింగ్ చేసిన వాళ్ళకి కాకుండా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే సీట్ బెల్ట్ ధరించకపోతే ఇదివరకు 100 రూపాయలు ఉండేది కారులో వాటిల్లోని, అలాగే ఇప్పుడైతే దాన్ని 1000 రూపాయలు చేశారు. ఎమర్జెన్సీ వెహికల్స్ ఏదైతే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాటిని కానీ ఆపినట్టయితే మీకు 10,000 రూపాయలు పడుతుంది. ఇప్పుడు ఇదివరకు లేదు, ఇప్పుడు 10,000. ఇది వరకు నిర్దిష్టమైన జరిమానా అంటూ ఉండేది కాదు, ఇప్పుడు అది 10,000 రూపాయలు తప్పనిసరిగా పడుతుంది. కావున మీరు ఈ రూల్స్ పాటించాలి. అలాగే బైక్పై ట్రిపుల్ డ్రైవింగ్ కూడా చేయకూడదు. ట్రిపుల్ డ్రైవింగ్ అని చేసినట్టయితే ప్రస్తుతం 1200 ఉంది, ఆ 1200 రూపాయలు జరిమానా వేస్తారు మీకు. ద్విచక్ర వాహనాలు ఓవర్లోడ్ కూడా ఉండకూడదు. అంటే మ్యాక్సిమం ఇద్దరు ఉండాలి. అట్లా కాకుండా మీరు ఎక్కువ అన్నట్టయితే ఇదివరకు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు దాన్ని 2000 రూపాయలు చేశారు. అలాగే 3 నెలల వరకు కూడా లైసెన్స్ రద్దు అయిపోయే అవకాశం ఉంది. అందులో ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసినట్టయితే ఇదివరకు 1000 రూపాయలు ఉండేది, అది ఇప్పుడు 2000 రూపాయలు చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం, చట్టాన్ని గౌరవిద్దాం, సమాజ అభివృద్ధికి పాటుపడదాం. అలాగే నేను ఏదైతే చెప్పానో ఈ విషయాలన్నీ కూడా మీరు మీ పేరెంట్స్కి, మీ బంధువులకి, అలాగే మీ చుట్టుపక్కల ఉన్నవారికి, మీ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా తెలియపరుస్తారని మీ అందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను. ఆ విధంగా వెళ్దాం, మనం ప్రాణాలు కాపాడుకుందాం, మన చట్టాలను గౌరవించుకుందాం.